హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాడితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ కథనం ప్రచారంలో ఉంది సార్ సోషల్ మీడియాలో. అదేంటంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొట్టడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే కేసీఆర్ గారు మౌనంగానే ఉంటూనే బీజేపీతో కలిసి పొంగులేటిని బేస్ చేసుకుని ఆయన్ని మ్యానిపులేట్ చేసేసి ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆలోచనలు చేస్తున్నారు, ఆ విధంగా కుట్రలు పన్నుతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి నిజంగా ఇది పాసిబుల్ అవుతుందా? అసలు పొంగులేటిని ఎందుకు వీళ్ళు సహాయం కోరుతున్నారు? మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? మీరేం చెప్తారు? ఇదొక నేను కూడా చదివాను. 2-3 చోట్ల వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే కేసీఆర్ బీజేపీతో కలిసి బీజేపీ నాయకులతో టచ్లో ఉన్నాడు. కేసీఆర్ ఒక పెద్ద ప్లాన్కి స్కెచ్ చేస్తున్నాడు. ఆ ప్లాన్ ఏంటంటే బీజేపీతో కలిసి పొంగులేటి ఆయన శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనకు తెలుసు, ఆయన రెవెన్యూ, హౌసింగు, ఇన్ఫర్మేషన్ అండ్ పిఆర్ పబ్లిక్ రిలేషన్స్ మినిస్టర్. ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొస్తాడు. సో వీళ్ళ ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి ఒక ఆల్టర్నేటివ్గా బీజేపీ, పొంగులేటి అండ్ బీఆర్ఎస్ కలిసి ఒక గవర్నమెంట్ని ఫామ్ చేయాలి. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేయాలి. కూల్చేస్తే వ్యతిరేకత వస్తుందా రాదో చూసుకొని, కరెక్ట్ టైం చూసుకొని రేవంత్ రెడ్డికి ప్రజల్లో వ్యతిరేకత వచ్చే వరకు ఆగి, వ్యతిరేకత వచ్చిన తర్వాత కూల్చేయాలి అన్న ఒక స్కెచ్ కేసీఆర్ వేస్తున్నాడు. అందుకని కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి, తాను ప్రజల్లోకి వచ్చి ఏమైనా చేస్తే మళ్ళీ వాళ్ళు చేస్తారు కాబట్టి అది వ్యతిరేకత కాకుండా సైలెంట్గా ఉందాం, అతని ఎట్లాగూ తను చెప్పిన హామీలు ఏవి నెరవేర్చలేడు, అంత డబ్బులు లేదు కాబట్టి వ్యతిరేకత జనాల్లో వస్తుంది, అట్లాగే అరాచకాలు ఇవన్నీ జరగనిద్దాం. ఈ జరగనిచ్చిన తర్వాత అతను వ్యతిరేకత వచ్చే విధంగా గ్రౌండ్ వర్క్ చేసుకొని జనాల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాన్ని కొలగొడితే మనకి కేసీఆర్ఏ బెటరు అన్న ఫీలింగ్ తీసుకొచ్చి అప్పుడు కొలగొడితే ప్రజల సపోర్టు మనకే ఉంటుంది అనేది కేసీఆర్ స్కెచ్. అందుకని ఆయన సైలెంట్గా స్కెచ్ చేస్తున్నాడు. ఎందుకంటే కేటీఆర్ ఘటన సమర్థుడు అనే పేరుంది ఆయనకి. ఆయన అప్పట్లోనే సోనియా గాంధీ లాంటి వాళ్ళని లాబింగ్ చేసి తెలంగాణ తెచ్చుకోవడం వెనక కేసీఆర్ వ్యూహాలు ఖచ్చితంగా పనిచేశాయి. సో ఆయన రాజకీయాల్లో ఆయనలాగా వ్యూహాలు వేసేవాళ్ళు లేరు. కాబట్టి ఆయన ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడంటే సైలెన్స్ కాదు, ఏదో పాత సామెత ఉంది, నా మౌనం కాదు గోడకు వేలాడే తుపాకీ. అంటే మౌనం ఉన్నాడు అనుకుంటాం కానీ అది గోడకు వేలాడుతుంది తుపాకీ, ఎప్పుడైనా అది ఫైర్ అవుతుంది. అలాగా కేసీఆర్ మౌనం కాదు, అది ఒక గోడకు వేలాడే తుపాకీ లాంటిది, అది ఫైర్ అవుతుంది. సో ఆయన ఒక స్కెచ్ చేసుకుంటూ ఉన్నాడు, ఒక జరుగుతుంది అని. అయితే మనం డిస్కస్ చేసే అంశం ఏంటంటే, ఈజ్ ఇట్ పాసిబుల్? ఆయన చేయడం అనేది ఏమి, ఎవరైనా చేస్తారు కదా, ప్రభుత్వాన్ని కూల్చేసే శక్తి ఉంటే ఎందుకు కూల్చుకుండా ఉంటారు? కూల్చేస్తారు ఎవరైనా. ఇప్పుడు మహారాష్ట్రలో ఏమైంది, కూల్చేయలేదా అప్పుడు బీజేపీ? శివసేనని చీల్చి ఎన్సీపీని చీల్చి కూలగొట్టింది కదా. అట్లా అనేక ఉదాహరణలు బీజేపీనే చేసింది, ఇక్కడ చేయదనేం లేదు. ముందు నుంచి కూడా ఏంటంటే రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది వాళ్ళు ఎన్నికల్లో ప్రచారం చేశారు. దానికి రివర్స్గా కాంగ్రెస్ అని కూడా కాదు, రేవంత్ రెడ్డి బీజేపీ మనిషి, ఒకప్పుడు ఏబీపీ నుంచి వచ్చాడు కాబట్టి రేవంత్ రెడ్డి బీజేపీ వ్యక్తి అని వీళ్ళు ప్రచారం చేశారు. కానీ ప్రజలు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైనాయని ప్రజలు నమ్మారు. ఎందుకంటే ఒకప్పుడు తీవ్రంగా కేసీఆర్ మోడీ మీద విరుచుకుపడి చివరికి మోడీ ఒక ప్రధానమంత్రి హోదాలో తెలంగాణకు వచ్చినా కూడా ఈయన ప్రోటోకాల్ ప్రకారం ఒక ముఖ్యమంత్రి వెళ్ళాల్సి ఉంటూ కూడా వెళ్ళలేదు. అటువంటి పరిస్థితి నుంచి అసలు వాళ్ళని ఒక మాట అనడం మానేశారు. ఎందుకంటే ఈ కవిత ఇష్యూ అనేది వాళ్ళకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. కాబట్టి బీజేపీని విమర్శించడం కేసీఆర్ మానేశాడు క్లియర్గా. కాంగ్రెస్ మీద ఫోకస్ చేయడం అనేది చేస్తున్నాడు. సో ఈ క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది గట్టిగా ప్రచారం చేశారు. ఆల్రెడీ ఆ జనాల్లో ఉంది, బీజేపీ బీఆర్ఎస్ కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొడతారు. అందుకనే రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు ఆయన అడిగినప్పుడు, మీరు ఇలాగ వేరే పార్టీ వాళ్ళని చేర్చుకోవడానికి వ్యతిరేకమని మీరు గతంలో చెప్పారు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే, నేను చేర్చుకోకపోతే నా ప్రభుత్వాన్ని కూలగొడతారు, డే 1 నుంచి చెప్తున్నారు నా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని, అందుకనే నేను ముందస్తుగా వాళ్ళ దాంట్లోంచి ఎమ్మెల్యేలు నేర్చుకొచ్చుకుంటున్నానని ఆయన ఇంటర్వ్యూలో కూడా రేవంత్ రెడ్డి చెప్పాడు. అది లాజికల్గా కరెక్ట్ కూడా. ఎందుకంటే ఇప్పుడు అదేదో అంటారు కదా, శత్రువుని నువ్వు ఫస్ట్ దెబ్బ కొట్టకపోతే వాడి దెబ్బ బలంగా ఉంటుంది.
అవును. నువ్వు ఫస్ట్ దెబ్బ కొట్టడం ఇంపార్టెంట్. ఎవడు ఫస్ట్ కొడితే వాడికి విన్నింగ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది యుద్ధ వ్యూహాల్లో ఒకటి. ఉమ్, అలాగా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా తాను ముందుగానే వాళ్ళని వీక్ చేయకపోతే, బీఆర్ఎస్ని వీక్ చేయలేకపోతే వాళ్ళు మనల్ని వీక్ చేస్తారనేది రేవంత్ రెడ్డి వ్యూహం. ఉమ్, అయితే ఇప్పుడు ఈ ప్లాన్ కేసీఆర్ వేస్తున్న ఈ ప్లాను ఎంతవరకు పాజిబుల్ అనేది డిస్కస్ చేస్తే, ఇప్పుడు బలాబలాలు చూస్తే అసెంబ్లీలో ఉమ్, రేవంత్ రెడ్డికి మామూలుగానే 64 వచ్చాయి కాంగ్రెస్కి, ఒకటి సిపిఐ కలుపుకుంటే 65. ఫస్ట్ 10 మంది ప్లస్ ఒక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బలం చెప్పాలనుకుంటే 75 ప్లస్ ఎంఐఎం 7 ఎంఐఎం కూడా ఈ మధ్య కాంగ్రెస్నే సపోర్ట్ చేస్తుంది. ఉమ్, సో 75 ఒక 7 82 ఆయన బలం అని చెప్పుకోవచ్చు. ఉమ్, మ్యాజిక్ ఫిగర్ అంతా 60. అవును. సో ఎందుకంటే 119 సీట్లు కాబట్టి. ఉమ్, ఇక మిగిలిన వాళ్ళకి బీజేపీకి ఎంత ఉంది? 8 ఉంది. ఇటు బీఆర్ఎస్కి 29 ఉన్నాయి. సో 35. సో వీళ్ళకి 60 రావాలంటే 35కి ఇంకెంత రావాలి? 25 రావాలి మినిమం. సో ఒక 26 మందినన్నా లాగగలిగితే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. దానికి వీళ్ళు చెప్పే సమాధానం అంటే కేసీఆరే పంపించాడు ఈ 10 మందిని ప్లాన్ చేసి. అంటే చెప్పినప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి అక్కడ ఒకరినన్నా లాక్కరండి అని ఈయనే పంపించాడు ఈ 10 మందిని. రేవంత్ రెడ్డి లాక్కునింది కాదు, కేసీఆర్ ప్లాన్డ్గానే కొంతమందిని దాంట్లో ప్లాంట్ చేశాడు కాంగ్రెస్లో. ఉమ్, వాళ్ళు మెల్లమెల్లగా రేవంత్ రెడ్డి మీద అసంతృప్తి క్రియేట్ చేసి ఇంకొంతమందిని లాక్కొస్తారు. అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఒకప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నాడు పొంగులేటి. బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అయితే పొంగులేటి ఎందుకు వస్తాడంటే బీజేపీ ప్రెజర్ పొంగులేటి మీద ఉంది. పొంగులేటి మీద, ఆయన కొడుకు మీద ఈడీ కేసులు ఉన్నాయి. ఈడీ ఆల్రెడీ మనకు లాస్ట్ ఇయర్ ఆయన దాదాపు 16 టీములు, ఈడీ టీములు హైదరాబాద్కు వచ్చి ఖమ్మం, హైదరాబాద్ ఈ ప్లేసుల్లో 5 ప్లేసుల్లో ఆఫీసులు, ఇండ్లు వీటి మీద రైడ్ చేశాయి. ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే హర్షారెడ్డి, ఈ పొంగులేటి కొడుకు పొంగులేటి హర్షారెడ్డి మీద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కంప్లైంట్ చేసింది ఈడీకి, డిఆర్ఐ. ఎందుకంటే ఈయన కొన్ని వాచ్ల్ని, కాస్ట్లీ వాచ్లు, ముఖ్యంగా చెన్నైలో 2 వాచ్లు దొరికాయి అన్నమాట. పాటెక్ ఫిలిప్పి 5740, బ్రెగ్యూట్ 2759 2 వాచ్లు. ఈ 2 వాచ్లు 1,73,00,000 విలువ. అక్కడ చెన్నైలో ఒక మహమ్మద్ ముబీన్ అనే ఒక అతన్ని డీలర్ను పట్టుకున్నారు. ఈ మహమ్మద్ ముబీన్ ఏం చెప్పాడంటే, మేము హాంకాంగ్ నుంచి సింగపూర్ మీదుగా తీసుకొచ్చాము ఈ వాచ్లు అని చెప్పాడు. అవి కాకుండా ఇంకొక 5 వాచ్లు దొరికాయి. ఆ 5 వాచ్లు మొత్తం 7 వాచ్ల ప్రైజ్ వచ్చి దాదాపు 7 కోట్లు అని చెప్తున్నారు. ఇవి హవాలా ద్వారా, క్రిప్టో కరెన్సీ ద్వారా తీసుకొచ్చారు. ఇదొక పైలట్ ప్రాజెక్టు. ఎలా తీసుకురాగలమా లేదనేది టెస్ట్ చేయడానికి ఇలా తీసుకొచ్చారు. దీని వెనుక దాదాపు 100 కోట్ల పైన స్కీమ్ ఉంది, స్కెచ్ ఉంది. సో ఇదంతా హవాలా ద్వారా తీసుకొచ్చారు కాబట్టి మనీ లాండరింగ్ కిందకు వస్తుందని ఈ రెవెన్యూ ఇంటెలిజెన్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ, డిఆర్ఐ అంటారు. ఈ డిఆర్ఐ అనేది ఈడీ కంప్లైంట్ చేస్తే ఈడీ ఏకకాలంలో ఒకేసారి ఇటు ఖమ్మం, ఎందుకంటే ఈయన పాలేరు అసెంబ్లీ నుంచి ఎన్నికయ్యాడు. సో అక్కడ వ్యాపారాలు ఉన్న ఈయనకి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉంది, వాటి మీదంతా కూడా దాడులు చేశాడు. ఇక్కడ నార్సంగిలో వాళ్ళ ఇల్లు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఆయన ఆఫీసులు, వీటి మీదంతా కూడా చేశారనమాట. ఆల్మోస్ట్ 5 ప్రాపర్టీస్ మీద దాడులు చేశారు. అందుకని ఆ కేసులు ఉన్నాయి, దాంట్లో గట్టిగా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఏ క్షణమైన హర్షారెడ్డిని, పొంగులేటిని ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులు ఉపయోగించుకొని పొంగులేటిని బీజేపీ ప్రెజర్ చేస్తే పొంగులేటికి ఇంక వేరే మార్గం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి కొంతమంది ఎమ్మెల్యేలని ఆయన తీసుకొస్తాడు. అట్లాగే బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఇంకొంతమందిని తీసుకొస్తారు. ఇలాగా తీసుకొచ్చి బీజేపీ, బీఆర్ఎస్, పొంగులేటి ముగ్గురు కలిసి ఈ గవర్నమెంట్ని కూల్చివేస్తారు అన్న ఇదైతే ఉంది.